మనం రీసెంట్ గా వీడియోస్ చూస్తున్నాము. రాజమౌళి గారు వారణాసి ఫంక్షన్ రివీల్ ఉంది కదా, మూవీ నేమ్ రివీల్ సెరమనీలో లైక్ ఒక డైలాగ్ అన్నారు, హనుమంతుని నమ్మను అని చెప్పి. అండ్ ఇట్ హాస్ బికమ్ సో వైరల్. నేను అనుకున్నాను అదే అనవసరంగా చిక్కుకున్నారే వివాదాల్లో అనుకున్నాను. బట్ ఇంకొంచెం డీప్ గా ఆలోచిస్తుంటే గనక ఇట్లా ఒక మాట అనేసారు. హిస్ ఫాదర్ బిలీవ్స్ ఇన్ లార్డ్ హనుమాన్, ఈయన నమ్మను, నమ్ముంటే ఇలా ఏదో ఫంక్షన్ అని చెప్పి ఏదో గ్రీఫ్ లోనో బాధలోనో అనుకున్నది అనుకున్నట్టు అవ్వని సిచ్యువేషన్ లోనో నోరు జారారు, మాట తూలారు. బేసికల్లీ త్రూ అవుట్ బోత్ ద తెలుగు స్టేట్స్ ఎక్కువ డిస్కషన్ అవుతున్నా కానీ ఆయన దాని గురించి ఏమీ బయటకి చెప్పలేదు, ఏం మాట్లాడలేదు. బేసికల్లీ ఎందుకు అన్నారు, ఎందుకు అలా అన్నారు అని చెప్పి. నాకు మొదట్లో అయితే ఎందుకు ఇంత సీన్ చేస్తున్నారు, ఏదో మాట తూలేరు, లేకపోతే ఆయన బాధను వ్యక్తం చేసుకుంటా ఆయన ఆ మాట అన్నప్పుడు కూడా కొంచెము లైక్ యూనో వాయిస్ లో కూడా చేంజ్ అనిపించింది, ఎక్స్ప్రెసింగ్ హిస్ గ్రీఫ్ బేసికల్లీ. సో అనవసరంగా అంటున్నారే, ఎందుకురా బాబు పాపం ఇంత కష్టపడి సినిమా చేసుకుంటున్నారు, ఇంత కోట్లు పెట్టి మనకి ఇండియాకి ప్రైడ్ తీసుకొచ్చిన డైరెక్టర్, వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ అని చెప్పి అనిపించింది. బట్ ఆలోచిస్తుంటే కనుక ఏ రిలీజియన్ లోనూ వాళ్ళ రిలీజియన్ గురించి ఒక మాట తోలరు. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ద హిందూయిజం. ఎటువంటి మనం మాట్లాడినా కానీ, ఎవరైనా ఒక మాట అనాలనుకున్నా కానీ, మనం ఏమన్నా అనాలన్నా కానీ, ఎవరైనా అనాలన్నా కానీ హిందూయిజం నే టార్గెట్ చేస్తారు. అది హిందూ దేశంలోనే. హిందుస్థాన్, వీఆర్ ఇన్ ద హిందుస్థాన్, ఆర్ నేషన్ ఇస్ హిందూ డామినేటెడ్ నేషన్ అండ్ హిందుస్థాన్ హిందూస్ ఉండే నేషన్ అన్నట్టు ఇది బేసికల్లీ. దీంట్లోనే హిందూస్ మీద, హిందూయిజం మీద మోకరీ కావచ్చు, మాటలు అనొచ్చు, ఆర్ ఎల్స్ ఎనీ కైండ్ ఆఫ్ దాడులు కావచ్చు. అదే అదర్ రిలీజియన్స్ మీద, క్రిస్టియానిటీ కానీ, ఇస్లాం కానీ, ముస్లిం వీటి మీద చేస్తే కనుక అది వచ్చేసేసి దాడులు అంటారు. లైక్ యునో మైనారిటీస్ మీద దాడులు అంటారు, కేసులు పెడతారు, ఇవన్నీ అంటారు. అదే హిందూస్ మీద అంటే మాత్రము ససేమిరా లైట్ తీసుకుంటారు. ఎందుకు? ప్రాబ్లం బయట ఎక్కడో లేదు, మనలోనే. బికాస్ ఆ హిందూ ఇస్ ఆల్వేస్ అ కన్వర్టబుల్. హిందువే ఏ ముస్లిం కిందో క్రిస్టియన్ కిందో కన్వర్ట్ అవుతాడు. హిందువే ఒక లిబరల్, హిందువే సెక్యులర్, హిందువే ఒక మాట అనలిస్తాడు, అనిపించుకుంటాడు కూడా. వాడి మీదకి వచ్చినా, వాడి ధర్మం మీదకి వచ్చినా ఒక హిందువే తిరగబడడు, హిందువే లైట్ తీసుకుంటాడు, హిందువే ఇంకొక హిందూకి సపోర్ట్ రాడు. మన దేశంలో జరుగుతుంది అదే. ఎవరికి వారు ఒకళ్ళకొకళ్ళు మతానికి తోడుగా ఉండి వాళ్ళని పెంచుకుంటా ఉంటున్నారు, హిందూయిజం ని తగ్గించుకుంటా ఉంటున్నారు. హిందూ డెమోగ్రఫిక్స్ చూస్తుంటే కనుక రాష్ట్రాలు మారిపోతా ఉన్నాయి. ఓ పక్క కేరళ ఏమో క్రిస్టియానిటీ కింద, వెస్ట్ బెంగాల్ ఏమో ముస్లిం కింద, ఇలా మారిపోతా ఉన్నాయి. మన దేశాల్లో కూడా, మన రాష్ట్రాల్లో కూడా నేను ఈ మధ్య వీడియోస్ చూస్తుంటే ఒక పాస్టర్ ఒక ఆయన, నేను తలుచుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక మీటింగ్ పెడితే 140 మంది వస్తారు. 140 అంటే దగ్గర 30% వచ్చేస్తారన్నట్టుగా చెప్తున్నాడు. ఏంటిది? డైరెక్ట్ గా ఇదివరకు ఇవన్నీ వాళ్ళు భయపడతా, లేకపోతే ఇట్లా హేట్రెడ్ ని పాస్ చేయాలంటే భయపడతా ఉండేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ మీటింగ్ లో ఎన్ని చెప్తున్నారు, ఒక్క హిందూ కూడా మాట్లాడు. మళ్ళా లక్కీగా లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి మన ధర్మాన్ని కాపాడుకుంటానికి అని చెప్పి హిందూస్ కూడా ఛానల్స్ పెట్టుకుంటా, సపోర్ట్ ఇచ్చుకుంటా ఒకళ్ళకు ఒకళ్ళు పెరుగుతున్నారు. ఇటువంటి టైంలో ఇటువంటి రెప్యూటెడ్ డైరెక్టర్స్ వాళ్ళు మాట్లాడేది ఆఫ్టర్ ఇంటర్నెట్ అండ్ సోషల్ మీడియా హ్యాస్ బికమ్ సో వైరల్. మనం మాట్లాడే ప్రతి మాట చాలా బాధ్యతాయుతంగా ఉండాలి, చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. అండ్ ఇట్ గోనా ఇంపాక్ట్ ఆన్ క్రోర్స్ ఆఫ్ పీపుల్. నువ్వు ఇంకా పాన్ ఇండియా డైరెక్టర్, వరల్డ్ వైడ్ డైరెక్టర్ అన్నప్పుడు రాజమౌళి గారు మీరు ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే అంత కష్టపడుతున్నారు, మీ కష్టానికి వృధా కాకుండా ఉండాలి. నెక్స్ట్ ఇయర్ సినిమా రిలీజ్ ముందు మళ్ళా ఇట్లాంటిది ఏదైనా తీసుకొచ్చి, వివాదం తీసుకొచ్చి ఫస్ట్ 1 వీక్ యాంటీగా మీకు తీసుకొస్తే ఏమైపోతుంది? అప్పులు పాలైపోతారు, చాలా కష్టమవుతుంది. అది మీకే లాస్ కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీకి, టిఎఫ్ఐకి, అదే విధంగా భారతదేశం మూవీకి కూడా లాస్. సో వాట్ ఐ ఫీల్ ఇస్, మాట్లాడే ప్రతి మాట మనమే కదా, మనమేముందులే నార్మల్ గా మాట్లాడుకుంటాం, మనం సెలబ్రిటీ కాదు కదా అనుకోని మాత్రం మీరు మాట్లాడుకోవద్దు. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఎవ్రీథింగ్ ఇస్ బికమింగ్ వైరల్. ఒక్క వీడియో వెళ్తే ఏది రీచ్ వెళ్తుందో తెలియదు. అది తప్పు గనక మాట్లాడితే జైల్ బార్స్ అనుకుంటారు. పెద్ద వాళ్ళు మాట్లాడితే వాళ్ళు ఏదో ఒకటి నచ్చ చెప్పుకుంటారు, పోలీసులకు డబ్బులు ఇచ్చుకుంటారు. కానీ మనలాంటి సామాన్యులు మాట్లాడితే మాత్రము జైల్లో వేసి మక్కిలు ఇరగొట్టి కాళ్ళు చేతులు ఇరిగిన తర్వాత కుంటుకుంటా బతుకోవాల్సి వస్తుంది. సో బీ కేర్ఫుల్. అదే విధంగా మన ధర్మాన్ని మనం కాపాడుకుంటా, మన దేవుళ్ళని, మన ఆచారాలని మనమే లైట్ తీసుకుంటాం. అలాంటిది లైట్ తీసుకోకుండా యంగ్ జనరేషన్స్ 30s లో, 20s లో, 40s లో ఉన్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ని అడిగి, వాళ్ళ యాన్సిస్టర్స్ ని అడిగి మీ ఆచారాలు ఎందుకు వచ్చినాయి, ఎందుకు చేస్తారు అనేవి తెలుసుకోండి. రియల్లీ మన ధర్మంలో ఉన్న నాలెడ్జ్ కావచ్చు, ఆచారాలు కావచ్చు, ద రిచువల్స్ వాట్ వీఆర్ డూయింగ్ మనసుకి, మెదడుకి ఆహ్లాదంగా, ప్రశాంతంగా కలిగించేవే. తెలుసుకోండి, దాంట్లో ఎసెన్స్ తెలుసుకోండి. అవి ఏంటంటే పాత రోజుల్లో ఎసెన్స్ చెప్తే అర్థం చేసుకోరు అని చెప్పి మూర్ఖత్వంగా ఉంటారు కొంతమంది అని చెప్పి భయంగా చెప్పేశారు. అదొక మూఢ నమ్మకం అయిపోయింది. బట్ బిహైండ్ ఎవ్రీ మూఢ నమ్మకం దెర్ ఈస్ అ రీజన్,
అసైన్స్. కొన్ని కొన్ని ఇప్పుడు అప్లై అవ్వవు, కానీ దేర్ ఈస్ అ రీజన్. సో బీ కేర్ఫుల్, అన్ని తెలుసుకోండి అండ్ మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. జై హింద్.